అప్పుడు రూ. 50 క్వాలిటీ తగ్గట్టే ఉండేదంటే అసల 'నువ్వు నాకు నచ్చావు', 'నువ్వు నేను', 'నువ్వు లేక నేను లేను'. ఆ! అసలు ఎన్ని సినిమాలు 'ఖుషి', 'ఒక్కడు', 'సింహాద్రి', 'ఇంద్ర', 'ఠాగూర్', 'చెన్నకేశవరెడ్డి', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' ఒకటని కాదు. ఎన్నో, ఎన్నో అద్భుతమైన సినిమాలప్పుడు. 'చంద్రముఖి' ఆ సినిమాలన్నీ చూసి చాలా ఎక్సైట్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడంతా ఒక పిల్లిని చూపించాలన్నా, కుక్కని చూపించాలన్నా గ్రాఫిక్స్‌లో చూపించేస్తున్నారు. వీఎఫ్ఎక్స్‌లో ఎక్కువ వాడేస్తున్నారు. అప్పుడు రియాలిటీగా ఉండేది. ఒరిజినాలిటీగా ఉండేది. 'పెదరాయుడు' లాంటివి గాని, 'చిన్నరాయుడు' లాంటివి సినిమాలు తీసినప్పుడు ఆ గ్రామీణ వాతావరణం, పల్లెటూరు, ఆ 'చంటి' సినిమా ఇవన్నీ చూస్తే ఆల్ నేచురల్‌గా ఉండేవి పిక్చర్స్. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఇప్పుడు యానిమేటెడ్ అయిపోయింది. అంతా గూడా అది కార్టూన్. హీరో హ్మ్. అప్పుడు రియల్ ఫైట్స్ చేసేవాళ్ళు. డూప్స్‌ని పెట్టినా గూడా కొన్ని కొన్ని రియల్ రిస్కీ షాట్స్ చేసేవాళ్ళు. ఇవాళ కొడితే గాల్లోనే 3, 4 సార్లు పిల్లి మొగలేయటం. అంత ఓవరు ఇది వీడియో గేమ్స్ టైప్ అయిపోయింది. నెట్‌లో డౌన్‌లోడ్ చేసేసుకొని టీవీలో పెట్టుకొని ఫ్యామిలీ అంతా చూస్తున్నారు. కానీ అది చూసినా గూడా సినిమా ఫీలింగ్ కాదండి. టీవీలో చూసినట్లే ఉంటుంది కానీ, సినిమా చూసామన్న ఫీలింగ్ ఉండదు. థియేటర్‌లో ఫ్యామిలీతో కలిసి వెళ్లి సినిమా చూసిన ఫీలింగే వేరు. ఆ రోజులే వేరు. ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలు ఇప్పటికి గూడా ఆణిముత్యాలు. జంధ్యాల గారి సినిమాలు. ఎంత లో బడ్జెట్‌తో ఎంత మంచి కామెడీ, స్క్రిప్ట్ ఎంత బాగుండేది. ఖర్చు పెట్టకుండా సెట్‌లు, భారీ సెట్‌లు ఏమి లేకుండా ఒక స్టోరీగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలు వాళ్ళు తీశారు. అంత ఖర్చయ్యేది కాదు. ఇక్కడుంది మల్టీప్లెక్స్‌కెళ్ళి అరవగలుగుతామా? కేకలేయగలుగుతామా? పేపర్‌లు చించి ఇసరగలుగుతామా? ఫ్యాన్స్ ఇప్పుడు 'ఎన్టీఆర్' ఫ్యాన్స్, 'మహేష్ బాబు' ఫ్యాన్స్, 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్, 'చిరంజీవి' ఫ్యాన్స్ అసలు ఫ్యాన్స్ అందరూ థియేటర్ దగ్గరే ఉండేవాళ్ళండి. వీరాభిమానులంతా సైకిళ్ళేసుకొనొచ్చి అక్కడ ప్రతిరోజు ఇవాళ ఇంత కలెక్షనొచ్చింది, అంత కలెక్షనొచ్చింది. ఇవాళ 40 రోజు, 50 రోజు అనుకుంటా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. ఎంత బాగుండేది తెలుసా ఆ వాతావరణం. 50 రోజులొస్తే ఊరేగింపు, 100 రోజులొస్తే బైక్ ర్యాలీలు అట్లా ఎంతో బాగుండేది. ఆ రోజుల్లో ఆ ఎక్సైట్‌మెంట్ లేవు. ఆ రియలిస్టిక్ వాతావరణం గూడా లేదు. చిన్న చిన్న సినిమాలకు కొన్ని కొన్ని సినిమాలైతే తీస్తున్నారు. పెద్ద సినిమాలు కొంచెం ఎక్కువ ప్రెస్టీజ్‌గా తీస్తున్నారు గానీ, అవి అంత మధ్య తరగతి పేదవాళ్ళని రప్పించేటట్టుగా అయితే అనిపించట్లా. మామూలు ప్రేక్షకుడిని గూడా కనెక్ట్ చేయాలి గదా! ఇప్పుడు కొన్ని కొన్ని మాస్ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయంటే, మాస్‌లో ఉన్నారు చాలామంది. మాస్ ఫ్యాన్స్ ఉన్నారు. హీరో ఒక మాస్ హీరో ఏమి చదువుకోలేదు. రఫ్‌గా ఉంటాడు అంటేనే చూస్తున్నారు సినిమాలు. ఇప్పుడు 'రంగస్థలం' గావచ్చు, 'పుష్ప' గావచ్చు, ఇవన్నీ గూడా హీరో నార్మల్‌గా ఉండాల. చదువుకొని ఉండకూడదు. నాకు ఈ సినిమా సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా సరే, నాకు ఈ మెమోరీస్ అంటే చాలా ఇష్టం. నేను సైకిల్ మీద ఎన్నో సినిమాలు చూసాను. అసలు ప్రతిరోజు ఎప్పుడు వీలుంటే అప్పుడు సినిమాకెళ్ళి చూసి ఎంజాయ్ చేసేవాడినన్నమాట. ఇప్పుడు థియేటర్‌కెళ్ళటమే మానేశాను. ఎప్పుడో 6 నెలలకో, సంవత్సరానికో ఒక సినిమా అంతే. సో, మీ అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.